బ్రో ఒకసారి లింక్ మళ్ళీ పెట్టండి దాంట్లో అది వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్ అని వస్తుంది నాకు దేంట్లో? ఆ గ్రూప్ లో. నరేష్ జాయిన్ అయ్యాడుగా. ఉమ్, నేను ఫార్వర్డ్ కొడతానండి. స్టార్ట్ చేయలేదు బ్రో, ఎవరు ఉంటే రికార్డింగ్ పంపిద్దాం లేదు. హాయ్ నరేష్ గారు. హాయ్ సార్. హలో హలో హలో. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే ఓకే. సత్య బ్రో మీరు షేరింగ్ ఇచ్చారు. ఓకే. స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుందండి. ఓకే. సో టుడే మనం డే 1 ట్రైనింగ్ లో మైక్రోసాఫ్ట్ 365 అంటే డిస్కస్ చేసినట్టు మైక్రోసాఫ్ట్ 365 ట్రైనింగ్ తీసుకుందాం ఫస్ట్. దెన్ విల్ గో ఫర్ ఇంచూన్ అండ్ ఎస్సిఎం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్. మనం 365 కంప్లీట్ అయ్యాక HCM స్టార్ట్ చేద్దామా? అవునండి, అవును. ఓకే సో ముందు మీకు బేసిక్ ఐడియా వస్తే 365 మీద, దెన్ ఎస్సిఎం ఇంచూన్ అనేది కొంచెం బాగుంటుంది మీకు లెర్నింగ్ ఓకే పాత్. ఓకే ఓకే అండి. ఓకే ఓకే. సో మైక్రోసాఫ్ట్ 365 అనేది ఒక క్లౌడ్ బేస్డ్ షూట్ అన్నమాట. దీంట్లో మ్మ్. మనం ఈ లైసెన్స్ ఎక్వైర్ చేసుకుంటే దీంట్లో మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఇంక్లూడింగ్ అప్లికేషన్స్ ఏమొస్తాయంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్. సో ఆల్ దోస్ అప్లికేషన్స్ ఇంక్లూడ్ ఇన్ వన్ షూట్ అన్నమాట. ఇట్స్ ఓకే. క్లౌడ్ బేస్డ్ టూల్. దీన్ని మనం అదే ప్రీవియస్గా ఆఫీస్ 365 లాగా ఇది మైక్రోసాఫ్ట్ 365 రెండు సేమే కదండి? ఆఫీస్ 365 వచ్చి ఓన్లీ మీకు క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ అవుట్లుక్, ఈ ఈ ఎక్స్చేంజ్, అవుట్లుక్, ఈ ఎక్సెల్ షీట్, వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఓన్లీ అవును ఆ అవును. అప్లికేషన్స్ వస్తాయి. సో ఎం త్రీ ఓకే. సిక్స్టీ ఫైవ్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ, దీంట్లో ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మ్మ్. యాక్సెసింగ్, ఇంట్యూన్ అనేది ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి మైక్రోసాఫ్ట్ 365 అని బెటర్. ఆఫీస్ ఓకే, త్రీ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ అంటే ఇన్షూన్ కూడాను దీంట్లోనే వస్తుందండి? లైసెన్స్ త్రూ M365 లైసెన్స్ లోనే మీకు ఇంట్యూన్ కూడా ఇంక్లూడ్ అయి ఓకే ఉంటుంది. ఓకే. ఎంట్రా ఐడి ఆహాహా. అవన్నీ M365 లో ఇంక్లూడ్ అయ్యాయి. ఆఫీస్ త్రీ ఓకే సిక్స్టీ ఓకే. ఫైవ్ ఏంటంటే ఓన్లీ మెయిల్ యాక్సెస్ కి, అప్లికేషన్ పర్పస్ కి అవును ఓన్లీ ఆఫీస్ 365 ఉండేది ఎగ్జిస్టింగ్. అవునవును. ఇప్పుడు ఎం త్రీ ఎంఎస్ సిక్స్టీ ఫైవ్ ఆఫీస్. సో ఇప్పుడు ఈ M365 ఏంటంటే ఇంక్లూడ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అంటే మీకు అప్లికేషన్స్ యాడ్ అవుతాయి, వన్ డ్రైవ్ యాడ్ అవుతుంది, ఇంకా ఈ ఇంచూన్ యాడ్ అవుతుంది, ఎంట్రాయిడ్ యాడ్ అవుతుంది, ఎవ్రీథింగ్. అండ్ సెక్యూరిటీ టూల్స్ కూడా ఉంటాయి, సెక్యూరిటీ అండ్ పాయింట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, డిఫెండర్, యాంటీవైరస్ ఐడియా ఉంది కదా. సో అవన్నీ తెలుసండి. త్రూ M365 లో వస్తాయి అన్నమాట. మ్మ్, 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 మ్మ్. దీంట్లో మనం యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే యూఆర్ఎల్ ఏంటంటే admin.microsoft. మన ఓకే. కన్సోల్ యాక్సెస్ చేయాలంటే, M365 కన్సోల్ యాక్సెస్ చేయాలంటే. సో మ్మ్. దీంట్లో మనం ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే M365 ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అవును. నెక్స్ట్ M365 పోర్టల్ ఎలా యాక్సెస్ చేయాలి, అండ్ ఒక యూజర్ క్రియేట్ చేసి లైసెన్సింగ్ ఎలా యాడ్ చేస్తాం, వాటి డీటెయిల్స్ ఒకటి ఒక యూజర్ని క్రియేట్ చేసి మీకు డెమోలో చూపిస్తాను. ఓకే. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఏ అప్లికేషన్స్ ఉంటాయి, ఒక లైసెన్స్ యాడ్ చేసిన వెంటనే
ఆ లైసెన్స్ కి మనకి ఏ అప్లికేషన్స్ యాక్సెస్ ఉంటుంది, అవుట్లుక్ ఉంటుంది, టీమ్స్ ఉంటుంది, వన్ డ్రైవ్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, షేర్ పాయింట్ ఉంటుంది. ఆ ఒక యూజర్ ని యాడ్ చేస్తే, నాట్ అడ్మిన్, ఒక యూజర్ ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు రియల్ టైమ్ లో చూపిస్తాను. అండ్ మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ లైసెన్సింగ్ ఉంటుంది. ఒకటి మైక్రోసాఫ్ట్ 365 ఫర్ బిజినెస్, ఒకటి మైక్రోసాఫ్ట్ 365 ఫర్ ఎంటర్ప్రైజ్ ఒకటి. టూ ఓకే. మోడల్స్ ఉంటాయి, బిజినెస్ మోడల్స్. దీంట్లో 2 మోడల్స్ ఆఫ్ లైసెన్సింగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మైక్రోసాఫ్ట్ 365 ఫర్ బిజినెస్ ఒకటి, మైక్రోసాఫ్ట్ త్రీ ఎంటర్ప్రైజ్. సిక్స్టీ ఫైవ్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఒకటి. రెండు రెండు 2 కైండ్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. మన 365 ఫర్ బిజినెస్ లో బిజినెస్ బేసిక్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్రీమియం, ఈ మూడు ఇంక్లూడ్ అవుతాయి అనమాట. 365 ఫర్ బిజినెస్ లో బిజినెస్ బేసిక్ లైసెన్స్ ఉంటుంది, బిజినెస్ స్టాండర్డ్ లైసెన్స్ ఉంటుంది, బిజినెస్ ప్రీమియం ఉంటుంది. బిజినెస్ బేసిక్ వచ్చేటప్పటికి దీంట్లో ఏముంటాయి, జస్ట్ వెబ్ అండ్ మొబైల్ వెర్షన్స్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉంటుంది అంతే. జస్ట్ మీరు మొబైల్లో ఓన్లీ వెబ్ యాక్సెస్, మనకి outlook.office365.com అని చెప్పి వెబ్ యాక్సెస్కి వెళ్తాం కదా, ఇలా లోకల్ అప్లికేషన్ కి లైసెన్స్ ఉండదు. జస్ట్ ఫర్ స్మాల్ ఆర్గనైజేషన్, లైక్ మీరు ఒక 10-15 యూజర్స్ ఉన్నారనుకోండి, ఆ యూజర్స్ యొక్క ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ అవి వెబ్ అండ్ మొబైల్ వెర్షన్స్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అవే వస్తాయి అనమాట. అంటే ఇన్ డెప్త్ అప్లికేషన్ చేసుకోవడం ఉండదు మీకు. ఓకే, బిజినెస్ బేసిక్ వచ్చేటప్పటికి. అది బిజినెస్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే టీమ్స్ ఇంక్లూడ్ అవుతుంది. మీరు అంటే ఇది ఒకసారి మీరు చదువుకోవాలి. మీరు తర్వాత ఏంటంటే బిజినెస్ బేసిక్ అంటే దాంట్లో కీ బెనిఫిట్స్ ఏమి ఉంటాయి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మీకు ఇలాంటివి అడుగుతారు. అసలు మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ లో ఎన్ని రకాల లైసెన్స్ ఉన్నాయంటే, మీరు బిజినెస్ బేసిక్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్రీమియం, ఆ మూడింటికి డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి. ఇక్కడ అందుకే మీకు క్లియర్ గా ఇచ్చాను. దాంట్లో మీకు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని: వెబ్, మొబైల్ వెర్షన్ ఆఫ్ అవుట్లుక్, వెబ్, పవర్ పాయింట్, అవుట్లుక్ ఈమెయిల్, క్యాలెండర్, 50 GB మెయిల్ బాక్స్ ఉంటుంది, 1 TB వన్ డ్రైవ్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పి ఇంక్లూడ్ చేశాను. మీకు ఏ ఉంటుంది దీంట్లో అనేది. బిజినెస్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి, ఈ లైసెన్స్కి వచ్చేటప్పటికి దీంట్లో టీమ్స్ ఇంక్లూడ్ అవుతుంది, షేర్ పాయింట్ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, బిజినెస్ ప్రీమియం వచ్చేటప్పటికి బిజినెస్ స్టాండర్డ్ లో ఉన్నవి ఇంక్లూడ్ అయితే ప్లస్ ఏడి ప్రీమియం P1 అంటే మీకు ఇంట్రా ఐడి యాక్సెస్ ఉంటుంది, డివైస్ అండ్ యాప్ మేనేజ్మెంట్, డేటా ప్రొడక్షన్, కండిషనల్ యాక్సెస్ ఉంటాయి బిజినెస్ ప్రీమియం లో. ఈ లైసెన్సింగ్ మీరు ఒకసారి బేసిక్ గా చూసుకోవాలి. మీకు చూపిస్తాను ఇలా ఇవి బిజినెస్ ప్రీమియం, బిజినెస్ బేసిక్ ఎలా యాడ్ చేయాలి, బిజినెస్ స్టాండర్డ్ ఎలా యాడ్ చేయాలి, బిజినెస్ ప్రీమియం ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ప్లస్ ఇదేంటంటే బేస్డ్ అపాన్ ది కంపెనీ రిక్వైర్మెంట్ అనమాట. ఈ కంపెనీలో మీకు కొన్ని కొన్ని కంపెనీలో కొన్ని లైసెన్సింగ్ పార్ట్స్ ఉంటాయి, అంటే ఎక్కువ యాక్సెస్ ఉండవు. ఇప్పుడు థర్డ్ పార్టీ పర్సన్స్ జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏంటంటే వెబ్ అప్లికేషన్ లో యాక్సెస్ అయితే సరిపోతుంది. అలాంటప్పుడు బిజినెస్ బేసిక్ లైసెన్సింగ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట, ప్రైసింగ్ తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో మైక్రోసాఫ్ట్ 365 ఎంటర్ప్రైజ్ లో మీకు తెలుసు ఎంటర్ప్రైజ్ లైసెన్స్ అంటే ఏంటి, E3 ఆర్ E5 ఉంటాయి. దీంట్లో ఏంటంటే మొత్తం మనకి ఆఫీస్ యాప్స్ అంటే ఇంక్లూడ్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఇన్బుల్డ్, అంటే మన లోకల్ డెస్క్టాప్ లో ఇన్స్టాల్ చేసుకునే లైసెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఉందనుకోండి, ఈ పైన స్టాండర్డ్ వెర్షన్ లో బిజినెస్ ప్రీమియం, బిజినెస్ బేసిక్ లో ఇవి ఈ అప్లికేషన్ లోకల్ డెస్క్టాప్ అప్లికేషన్ రావు, ఇంక్లూడ్ అవ్వవు లైసెన్సింగ్. బిజినెస్ స్టాండర్డ్ లో ఇంక్లూడ్ అవుతాయి. అలాగే ఈ E3 లో ఏంటంటే మీకు వర్డ్, ఎక్సెల్ ఇన్బుల్ట్ యాప్స్ ఇంక్లూడ్ అయ్యి, యాజ్ వెల్ as అవుట్లుక్ మీకు 100 GB మెయిల్ బాక్స్ వస్తుంది అనమాట. టీమ్స్, షేర్ పాయింట్, వన్ డ్రైవ్ వచ్చి 1 TB వస్తుంది. బేసిక్ సెక్యూరిటీ వచ్చి MFA ఎనేబుల్ చేసుకోవచ్చు. కాంప్లైన్స్ టూల్స్ ఉంటాయి, మీరు సెక్యూరిటీ డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం, కొన్ని పాలసీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అంట. E3, E5 లో కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం గో త్రూ అవుదాం. ఫస్ట్ డే లో మీకు ఏంటంటే వాట్ అంటే అసలు బిజినెస్ స్టాండర్డ్ లైక్ M365 బిజినెస్ లో ఏ ఏ ప్లాన్స్ ఉన్నాయి, అండ్ M365 ఎంటర్ప్రైజ్ లో ఏ ప్లాన్స్ ఉన్నాయి, E3, E5. అండ్ ఆల్సో E3, E5 లో మనకి ఏ ఇంక్లూడ్ అవుతుందంటే ల్యాప్టాప్ లైసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కానీ మీరు విచువల్ డెస్క్టాప్ యూజ్ చేస్తారు అనుకోండి, విచువల్ డెస్క్టాప్ యొక్క లైసెన్స్ కూడా త్రూ ఇంచూన్ ద్వారా మనకి లైసెన్సింగ్ వస్తుంది. Windows 10 ఆర్ Windows 11 లైసెన్సింగ్ విత్ ఇంక్లూడ్ ఆఫ్ లైసెన్స్ వస్తుంది అనమాట E3, E5 లో. అది మామూలు బిజినెస్ స్టాండర్డ్ లో లైసెన్స్ రాదు. అది మన లోకల్ డెస్క్టాప్ ఆర్ లోకల్ ల్యాప్టాప్ ఆర్ విచువల్ డెస్క్టాప్ లైసెన్స్ రాదు. ఎంటర్ప్రైజ్ వెర్షన్ లో ఏంటంటే మనకి లైసెన్స్ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, డౌట్స్ బేసికలీ ఉన్నాయండి? మన కంపెనీలోనే మీరు అన్నట్టు E5 ఎక్కువ వాడతారు కదండి. E5 ఎక్కువ వాడతారు, ఎందుకంటే అది మీకు సిస్టమ్ లైసెన్స్ తో సైతం Windows 10 ఆర్ Windows 11 లైసెన్స్, ప్రో లైసెన్స్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. అన్ని యాడ్ అవుతాయి. అన్ని యాడ్ అవుతాయి. సో అందుకే మన E5 తీసుకుంటారు. E5 లో ఏమవుతుందంటే ఆఫీస్ యాప్స్ వస్తాయి, టీమ్స్, షేర్ పాయింట్, వన్ డ్రైవ్ వస్తుంది. బేసిక్ MFA ఎనేబుల్ చేసుకోవచ్చు, అంటే మొబైల్ నుంచి స్కాన్ చేసి మనం MFA పాలసీ క్రియేట్ అరే చేసుకుంటాం. మల్టీ అంటే మనం ఫ్యాక్టర్ అథెంటికేటర్. అథెంటికేషన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో దాంట్లోంచి మీరు సెక్యూరిటీ పాలసీస్ కూడా మనం పుష్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. ఇంచూన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, E3, E5 లో ఇంచూన్ కూడా యాడ్ అవుతుంది.
ఇంచ్యూన్ కూడా మనం మ్మ్. సెపరేట్ లైసెన్స్ కొనుక్కోలేదు అనమాట. ఈ3 ఓకే ఈ5 లైసెన్స్ ఉంటే ఇంచ్యూన్ కూడా మీకు ప్రతి యూజర్ కి ఇంచ్యూన్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇంచ్యూన్ యాక్సెస్ అంటే మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, మొబైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్ రెండు మనం కన్సోల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేసి ఓకే. ఓకే యా. ఇంక్లూడింగ్ మన విండోస్ యాక్టివేషన్ కీతో సహా. విండోస్ యాక్టివేషన్ కీ అంటే విత్ విండోస్ యాక్టివేషన్ ఎలా ఉంటుందంటే మీకు లైసెన్స్డ్ తెలుసు అదే. లైసెన్స్డ్ మీరు ఇంచున్ తో లాగిన్ చేస్తే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి అనుకోండి, మీ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయితే ఆటోమేటిక్ గా మీ విండోస్ సిస్టమ్ కి లైసెన్స్ అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్. ఓకే ఓకే సూపర్. ఓకే. దీనికి అది టూ పవర్ బిఐ ఈ3 ఆర్ ఈ5. ఇస్తారా? నా పవర్ బిఏ ప్రో ఇంక్లూడ్ అవుతుంది ఈ5 లో. ఓకే. అంటే అందుకోసం మీరు చాలా మంది అన్ని ఆర్గనైజేషన్ లో ఈ5 ఎందుకు తీసుకుంటారంటే అడ్వాన్స్డ్ ఉంటుంది మొత్తం. మాకు అన్ని వీటిల్లో ఉన్న స్టాండర్డ్ లో ఉన్న అన్ని ప్రీమియం లో ఉన్న లైసెన్సెస్ అన్ని ఈ5 లైసెన్స్ లో మీకు ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ అన్నమాట. అవును. సో ఈ3 ఆర్ మనకి ఈ5 ఏమైనా వాడతారు. కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసుకుంటారండి కంపెనీ వాళ్ళు. కొన్ని కంపెనీస్ ఇంకొన్ని యాడ్ ఆన్ కావాలన్నా. ఇంకా యాడ్ ఆన్ అంటే ఇంకేం ఉండదు సార్, ఇది తీసుకోవాలి మీరు మ్మ్. ఈ3 కానీ ఈ5 కానీ తీసుకోవాలన్నమాట. అంతే. ఓకే ఓకే. వాళ్ళు ఇచ్చిన ఇదంతా స్టాండర్డ్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్స్ ప్రకారం. ఈ3 ఆర్ ఈ5 అంటే బిజినెస్ లెవెల్ ఆర్ మోర్ దాన్ 150 యూజర్స్ ఆర్ 200 యూజర్స్ ఉంటే ఈ3 ఆర్ ఈ5 తీసుకుంటారు. ఈ5 లో మైక్రోసాఫ్ట్ థీమ్స్ వస్తుందా? నా టీమ్స్ వస్తుంది ఇక్కడ చూసారు కదా, ఓకే ఎవ్రీథింగ్ ఇన్ ఈ3+. ఓకే ఓకే. ఆఫీస్ యాప్స్ వస్తాయి అన్ని, మొత్తం టీమ్స్, షేర్ పాయింట్, వండర్. దీంతో పాటు ఈ మ్మ్. అడ్వాన్స్ సెక్యూరిటీ డిఫెండర్ ఒకటి, థ్రెట్ అనాలిసిస్ వస్తాయి, అడ్వాన్స్ మ్మ్. కాంప్లైన్స్ ఆడిటింగ్, పవర్ బిఐ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇవి ఎక్స్ట్రా ఇంక్లూడ్ ఓకే అవుతాయి. ఇవన్నీ వచ్చి ఇవి ఓకే కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఓకే. మీరు డాక్యుమెంట్ లో అర్థం. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, అంటే వాట్ ఈస్ వాట్ అని మీకు డాక్యుమెంట్ షేర్ చూస్తాను. చేస్తాను మనకి అయిన తర్వాత, మ్మ్. మీకు మ్మ్. ఈజీగా ఉంటుంది తర్వాత. మ్మ్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ కన్సోల్ ఎలా యాక్సెస్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో మీకు ఆ డాక్యుమెంట్ లో ఆల్రెడీ పెట్టాను కదా, యూఆర్ఎల్ ఏంటనేది admin.microsoft.com కొడతాం. సో ఇది డాష్ బోర్డ్ వచ్చేటప్పటికి లోడ్ అవుతుంది. ఓకే. సో హోమ్ అనేటప్పటికి మనకి హోమ్ డాష్ బోర్డ్ లో మనకి ఏముంటాయంటే యూజర్స్ ఎవరున్నారు, టీమ్స్ యూజర్ ఏమున్నారు, ప్రొడక్ట్స్ ఏమున్నాయి, అండ్ మైక్రోసాఫ్ట్ ఏమైనా అప్కమింగ్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళ సైడ్ నుంచి క్లౌడ్స్, ఇది క్లౌడ్ బేస్డ్ టూల్ కాబట్టి అప్కమింగ్ చేంజెస్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ అనమాట. సో మనం ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేసి అసలు లైసెన్సింగ్ ఎలా యాడ్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. ప్రెసెంట్ మనం ఏ లైసెన్స్ లో ఉన్నామని ఎలా తెలుస్తుంది? చూపిస్తాను. బిల్లింగ్ లోకి వెళ్ళి లైసెన్సెస్ అని ఉంటుంది, మ్మ్. బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బిల్లింగ్ లో లైసెన్స్ అని ఉంటుంది. లైసెన్స్ కొడితే ఓకే. మ్మ్. బిజినెస్ స్టాండర్డ్ లో ఉన్నాం మనం. ఓకే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ స్టాండర్డ్. మీకు ఈ3 లైసెన్స్ కూడా ఉన్నది, నాకు దగ్గర ఇంకోటి ఉంది, అది మీకు తర్వాత మ్మ్. చూపిస్తాను. ప్రస్తుతానికి ఓకే. ఒక యూజర్ బిజినెస్ స్టాండర్డ్ లైసెన్స్ లో ఏం ఇంక్లూడ్ అవుతాయి అనేది మీకు ఇక్కడ డాక్యుమెంట్ లో ఉంది కదా, డాక్యుమెంట్ లో చూద్దాం. అవును. బిజినెస్ స్టాండర్డ్ ఈ లైసెన్స్ ఉంది మన దగ్గర ఇప్పుడు. అవును దీంట్లో మనకి ఏమొస్తాయంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్, షేర్ పాయింట్, బిజినెస్ బేసిక్ ప్లస్ లో ఏమున్నాయో అవన్నీ అవుతాయి. డెస్క్టాప్ ఆఫీస్ యాప్స్ చెప్పాను కదా, డెస్క్టాప్ అంటే లోకల్ డెస్క్టాప్ లో అవుట్లుక్, ఎక్సెల్, వర్డ్, ఈ ఆఫీస్ అప్లికేషన్స్ అన్ని మనం వేసుకోవచ్చు. మ్మ్. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అని ఉంటాయి. ఓకే. సో ఇది స్టాండర్డ్ ఉంది మనకి దీంట్లో, ఈ అకౌంట్ లో. లైసెన్స్ బిల్లింగ్ లోకి వెళ్ళి లైసెన్స్ లో చూస్తే బిజినెస్ మ్మ్. స్టాండర్డ్ ఉంటుంది. ఈ ఎన్ని ఓకే. లైసెన్స్లు ఉన్నాయి కూడా చూపిస్తారు. 1/25 అంటే యూస్ చేస్తాం, 25 లైసెన్సెస్ ఇంకా ఉన్నాయి మనకి. ఓకే. ఇప్పుడు మనం 25 ఒక యూజర్ లైసెన్స్ ఉన్నాయి అంటే మనం ఇంకా 25 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదండి, చేసుకోవచ్చు. యూజర్ అకౌంట్స్. ఎగ్జాక్ట్. అంతే. కరెక్ట్ కరెక్ట్. 1/25 అంటే ఒకటి యూస్ చేసాం. మ్మ్. ఇక్కడ మీకు యూజర్స్ లో యాక్టివ్ యూజర్స్ అని ఉందా, అవును. క్లిక్ యాడ్ ఏ యూజర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ మ్మ్. చేయాలి. మ్మ్. మీకు ఒక టెస్ట్ గా చూపిస్తాను, మల్టిపుల్ యూజర్స్ అవన్నీ చూపిస్తాను, మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా, మీకు ఒక బేసిక్ సింగిల్ యూజర్ ని ఎలా యాడ్ చేయాలని చూపించి బల్క్ మ్మ్. యూజర్ గోయింగ్ ఫార్వర్డ్ మనం వెళ్దాం. ఓకే. సో టెస్ట్ యూజర్ అని క్రియేట్ చేస్తాను. సమ్ డొమైన్ phpure.com అని ఉంది. ఓకే. మ్మ్. బెస్ట్ ఇప్పుడు మన డొమైన్ ఏమన్నా పెట్టాలి అంటే మనం కొనుక్కోవాలి కదండి మళ్ళీ డొమైన్ మనం కొనుక్కోలేము. గోడాడీలో. మీరు గోడాడీలో డొమైన్ కొనుక్కుని ఆ డొమైన్ వెరిఫై చేసి డొమైన్ యాడ్ చేయడం అవన్నీ కూడా ప్రాసెస్ చూపిస్తాం మీకు.
సాయి@4455 అని పెట్టాను పాస్వర్డ్. అలాగే అండి. ఇది ప్రతి యూజర్ కి మీరు ఫస్ట్ యాడ్ చేసినప్పుడు రిక్వైర్ దిస్ యూజర్ టు చేంజ్ దేర్ ఫస్ట్ పాస్వర్డ్ వెన్ ది ఫస్ట్ సైన్ ఇన్. అదే అదే ఎప్పుడైతే మీరు మీరు ఇది ఐడియా ఉంది కదా మీకు. నెక్స్ట్ యూజర్ లాగిన్ అయినప్పుడు కన్ఫామ్ గా మీరు ఇచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్ కాకుండా ఆయన ఓన్ గా పాస్వర్డ్ పెట్టుకోవడానికి. ఫస్ట్ టైం పాస్వర్డ్ ఇది కొట్టాలి. ఇది ఎంటర్ చేసిన తర్వాత అవును, అది మీ కరెంట్ మేము పాస్వర్డ్ అడుగుతుంది. చేంజ్ చేయించుకోవాలి. మీకు అది చూపిస్తాను అది కూడా. లొకేషన్ మనం ఎక్కడ లొకేషన్ అయితే ఆ లొకేషన్ పెడతాం. యూజర్ ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ పెడతాం. ఇక్కడ లైసెన్సింగ్ ఇక్కడ ఇక్కడ మనకి అసైన్ యూజర్ ఏ ప్రొడక్ట్ లైసెన్స్ అని వచ్చింది కదా. ఇక్కడ అవునండి. మనకి చూపిస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ స్టాండర్డ్ అని చూపించిందా. ఎప్పుడైతే మీరు మిగతా లైసెన్సెస్ కనుక పర్చేజ్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్, మైక్రోసాఫ్ట్ 365 E3 ఆర్ E5 ఏ లైసెన్స్ అయితే మీరు పర్చేజ్ చేశారో ఆ లైసెన్స్ అన్ని మీకు కనిపిస్తాయి అనమాట. అది ప్రొక్యూర్మెంట్ టీమ్ చూసుకుంటుంది. పర్చేజ్ మీరు జస్ట్ పిఓ క్రియేట్ చేస్తే, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ప్రొక్యూర్మెంట్ టీమ్ చూసుకుంటుంది అవన్నీ. లైసెన్సింగ్ అంతా ప్రీ డిజైన్ ఉంటుంది. ప్రతి ఎన్విరాన్ కి ప్రీ డిజైన్ ఉంటుంది. జస్ట్ షోయింగ్ అంటే మీకు చూపిస్తున్నా. అంటే జస్ట్ ఒక బిజినెస్ స్టాండర్డ్ ఉందండి. ఒక బిజినెస్ స్టాండర్డ్ యూజర్ లైసెన్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎలా యూజర్ కి అసైన్ చేశారు లైసెన్స్, ఇక్కడ అసైన్ చేస్తేనే యూజర్ కి అసైన్ అవుతుంది, లేకపోతే అసైన్ అవ్వదు ఉమ్, ప్రొడక్ట్ లైసెన్స్. ఈ లైసెన్స్ ఓకే లేకుండా మీరు నెక్స్ట్ కూడా వెళ్ళలేరు. ఈ లైసెన్స్ అసైన్ ఓకే. చేస్తేనే ఆ యూజర్ టెస్ట్ అనే యూజర్ కి మీరు ఉమ్, లైసెన్స్ యాడ్ చేస్తేనే వాడికి ఏంటంటే అవుట్లుక్ కానీ ఈ టీమ్స్ కానీ వన్ డ్రైవ్ కానీ ఇవన్నీ యాక్సెస్ అవుతాయి అప్లికేషన్స్. మీరు యాక్సెస్ అవ్వకపోతే వాడికి ఉమ్, యాక్సెస్ ఉండదు కదా. లైసెన్స్ లేకపోతే వాడు యాక్సెస్ చేయలేడు కదా. అవునండి. వీ కాంట్ ఫౌండ్ యువర్ అకౌంట్ అని చెప్తుంది. ఓకే. ఈ లైసెన్స్ అసైన్ చేసిన తర్వాత దీంట్లో యాప్ కూడా ఉంటాయి. అదేంటండి టీమ్స్ సెకండ్ వన్? వితౌట్ ప్రొడక్ట్ లైసెన్స్ ఓకే. లేకుండా నార్మల్ లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. అంటే జస్ట్ యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది కానీ వాడు ఏం యాక్సెస్ అవ్వదు. కొంతమంది చూడండి మీకు జస్ట్ టెంపరీగా అసైన్ చేసేస్తారు లైసెన్స్. అంటే బల్క్ ఎక్సెల్ షీట్ నుంచి అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే లైసెన్స్ అసైన్ అవ్వదు. లైసెన్స్ అసైన్ ఉమ్, అవ్వకుండా సో మీరు మీ కంపెనీలో ఈమెయిల్ ఐడి వస్తుంది కానీ మీరు యాక్సెస్ చేసినప్పుడు యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అంటుంది. సో వాళ్ళు ఓకే. మాన్యువల్ గా వెళ్ళి మీకు E3 ఇవ్వాలంటే మీ బేస్డ్ అపాన్ మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు E3 ఇవ్వాలా మీకు E5 ఇవ్వాలని చూసుకుంటారు అనమాట. ప్రతి ఓ- ప్రతి కంపెనీలోనూ అంతే అది. ఓకే ఓకే. అండి. ఒకవేళ వితౌట్ లైసెన్స్ అంటే ఇంకా లైసెన్స్ ఏం ఉండదు. జస్ట్ ఉమ్, మీకు యాక్సెస్ ఉంటుంది అనమాట. జస్ట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. జస్ట్ మీరు హెచ్ఆర్ మెయిల్ మీకు పెడుతుంది అనమాట. హెచ్ఆర్ నుంచి హెచ్ఆర్ డీటెయిల్స్ వెళ్తే మెయిల్ అయితే క్రియేట్ అయిపోతుంది. బట్ మీకు యాక్సెస్ అనేది ఉండదు. అవుట్లుక్ కానీ ఈమెయిల్ కానీ టీమ్స్ కానీ దేనికి యాక్సెస్ ఉండదు. సో వాళ్ళు జస్ట్ మీకు వ్యూ యాక్సెస్ ఇవ్వాలి. వ్యూ వ్యూ కూడా రాదు. పర్మిషన్, వ్యూ కూడా జస్ట్ రాదు. వ్యూ కూడా ఓకే. రాదు. వ్యూ కూడా రాదు. జస్ట్ ఏంటంటే మీకు వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ యువర్ ఈమెయిల్ ఐడి అని చూపిస్తుంది. వీ ఓకే. ఓకే. డోంట్ రిట్రీవ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు లైసెన్స్ అసైన్ చేశారో ఒక్కోసారి ఏంటంటే కొన్ని కంపెనీస్ లో లైసెన్సెస్ అవైలబుల్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు, ఈ హెచ్ఆర్ రిక్వెస్ట్ ఫామ్ వచ్చి ఇమీడియట్ గా క్రియేట్ చేయమన్నప్పుడు జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది డేటాబేస్ లో. బట్ మీకు లైసెన్స్ అసైన్ చేసిన తర్వాత మీకు ఈ ఈమెయిల్స్ కానీ మీకు ఏమైనా షేర్ పాయింట్లు ఏమైనా షేర్ చేసినా కానీ అవన్నీ వన్స్ మీకు లైసెన్స్ యాడ్ చేస్తే కానీ మీకు రీచ్ అవ్వవు మీ ఈమెయిల్ బాక్స్ కి. సో ప్రజెంట్ అయితే మనం ఒక స్టాండర్డ్ లైసెన్స్ అసైన్ చేద్దాం. సరే. దాంట్లో యాప్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి కదా. మనకి బిజినెస్ స్టాండర్డ్ లైసెన్స్ లో యాప్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఉమ్, టీమ్స్ లో కొన్ని ఆప్షన్స్ డిజేబుల్ చేయాలన్నా ఎక్స్చేంజ్ ఆన్లైన్ అంటే ఇప్పుడు మీకు అవుట్లుక్ ఇంట్రెస్ట్ అంటే మీ యూజర్ కి అవుట్లుక్ అవసరం లేదు. అవుట్లుక్ అవసరం లేకపోతే మనం ఇది డిజేబుల్ చేసాం అనుకోండి అవుట్లుక్ పనిచేయదు. అలాగే ఉమ్, దీంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఉమ్, ఓకే. క్లిక్ క్యాంప్ అని మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ అని లూప్ అని ఇవన్నీ ఏంటంటే ఇన్బుల్డ్ ఒక మన లైసెన్స్ తోనే ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఉమ్. మనకు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అవసరమైనవి టిక్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతాయి. సరిపోతుంది. మోస్ట్లీ అన్ని ఉంచేస్తాం అన్నిటికీ. ఎందుకంటే ఉమ్, లైసెన్స్ కొన్నామంటే అన్ని స్టాండర్డ్ కాబట్టి ఆల్ లైసెన్సెస్ అ- పెట్టేస్తాం అనమాట. అదే అదే మనం ఇప్పుడు అవి తీసినంత మాత్రాన దాంట్లో ప్రైస్ లో వేరియేషన్ ఏమి రాదు కదండి. వేరియేషన్ ఏం ఉమ్, రాదండి. జస్ట్ మనం ఏంటంటే అన్నీ ఈ లైసెన్స్ వాడాలి కదా. ఈ స్టాండర్డ్ లైసెన్స్ తోటి ఇవన్నీ వస్తాయి. అంతే. సో మీరు ఏం చేయాలంటే ఈ లైసెన్స్ ఒకసారి ఇది యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ లైసెన్స్ యాడ్ అవుతాయి. బేస్డ్ ఉమ్, అపాన్ దేర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి గ్రాఫ్స్ కానీ ఇప్పుడు మీరు మనం ఇందాక మాట్లాడని చూసారా పవర్ బిఐ అంటే ఉమ్, E5 లైసెన్స్ ఉంటే మీకు పవర్ బిఐ కూడా ఇక్కడ కనబడుతుంది. అది ఇవ్వాలా ఇవ్వలేదా ఇవ్వక్కర్లేదా అనేది ప్రాజెక్ట్ మేనేజర్ మనకు చెప్తాడు. ఆ ఉమ్. రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ ఎనేబుల్ డిజేబుల్ చేస్తాం అన్నమాట. ఓకే. అసైన్ చేసి లైసెన్స్ నెక్స్ట్ కొడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయినాడు ఐటీ అడ్మిన్ అనుకోండి. ఐటీ అడ్మిన్ అయితే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలి వాడికి. మనం ఇప్పుడు ఎలా యాడ్ చేస్తున్నామో మీరే ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీకు యూజర్ అకౌంట్ క్రియేట్ చేశారు అనుకోండి. నార్మల్ యూజర్ అయితే నో అడ్మిన్ యాక్సెస్. మీకు admin.microsoft.com అనేది యాక్సెస్ ఉండదు. ఉండదు. ఓన్లీ మీకు అవుట్లుక్ యాప్, ఎక్సెల్ యాప్ ఇవే యాక్సెస్ ఉంటాయి. మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాయిన్ అయితే
ఇక్కడే ఉంటుంది అనమాట. అడ్మిన్ యాక్సెస్ సెంటర్ ఉంటుంది. దీంట్లో మీరు ఎక్స్చేంజ్ అడ్మినిస్ట్రేటర్, గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ప్రతిదీ యాక్సెస్ ఉంటుంది. మీకు ఇంచూన్ యాక్సెస్ ఉంటుంది, ఎజూర్ యాక్సెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు హెల్ప్ డెస్క్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, మీకు పాస్వర్డ్ రీసెట్ చేసే క్యాపబిలిటీస్ ఒకటే వస్తాయి. టీమ్స్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, ఓన్లీ టీమ్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే వస్తుంది. యూజర్ అడ్మినిస్ట్రేషన్ అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఉంటుంది రీసెట్ యూజర్ పాస్వర్డ్స్, క్రియేట్ అండ్ మేనేజ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్, మేనేజ్ సర్వీస్ రిక్వెస్ట్, మానిటర్ సర్వీస్ హెల్త్. బేసిక్ ఇవే వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసి నార్మల్ యూజర్ అకౌంట్ కాబట్టి, ఒక ఒక న్యూ ఎంప్లాయ్, ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన ఎంప్లాయ్ కాబట్టి వాడికి నో అడ్మిన్ యాక్సెస్ ఇస్తాం, ఓన్లీ యూజర్ యాక్సెస్ ఇస్తాం. మీకు అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఓకే, ఓకే. యూజర్ కొట్టి నెక్స్ట్ కొడతాం. ఇక్కడ మనకి ఉమ్, రివ్యూ అండ్ ఫినిష్ ఉంది కదా, మనకి చూపిస్తుంది అనమాట. డిస్ప్లే నేమ్ ఏం రావాలి, ఉమ్, ఈమెయిల్ ఐడి ఏంటి, ఉమ్, పాస్వర్డ్ ఏంటి, ప్రొడక్ట్ లైసెన్సెస్ ఏం అప్లై చేసాం, ఈ లొకేషన్ ఏం పెట్టాం, లైసెన్సెస్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ స్టాండర్డ్, అప్లికేషన్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యాయి. రోల్స్ ఏంటి, రోల్స్ అనేది మనం ఏంటి యూజర్ రోల్ ఇచ్చాం, మనకి అడ్మిన్ రోల్ ఏం ఇవ్వలేదు. ఓకే. ఓకే. వన్స్ మీరు ఫినిష్ యాడింగ్ కొట్టిన వెంటనే టెస్ట్ యాడ్ టు ది యూజర్ అకౌంట్స్ మనం క్లోజ్ ఉమ్, చేసి ఇక్కడ ఉమ్, యాక్టివ్ యూజర్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా, ఉమ్, టెస్ట్ అనే అకౌంట్ యాడ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసి చూడాలి. ఓకే. outlook.office.com అని ఉంటుంది యూజర్ యాక్సెస్ కి, మెయిల్ యాక్సెస్ కి. మన ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చాం, ఇదే కదా, టెస్ట్ ఎట్ ద రేట్ అదే ఇచ్చాను. హెచ్పి డాట్ కామ్. సాయి డబుల్ డబుల్ ఫోర్ వచ్చినట్టుంది, డబుల్ ఫోర్. $4455 అనుకో. ఓకే. ఉమ్, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇందాక మనం ఒక టిక్ చేసాం కదా, అదే అప్డేట్ యువర్ అర్థమైంది. పాస్వర్డ్ ఫర్ ద ఫస్ట్ లాగిన్ అని చెప్పేసి. డబుల్ ఫోర్ ఏదైనా మనం అడ్మినిస్ట్రేషన్ లో ఏది పెడితే, ఏది మనం పాలసీస్ కానీ ఏవైతే సెట్టింగ్స్ పెట్టామో ఉమ్, అది యూజర్ ఉమ్, కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఉమ్. ఎంఎఫ్ఏ అనేది ప్రీ ఎనేబుల్డ్. ఉమ్. సో మనం ఎంఎఫ్ఏ కూడా కాన్ఫిగర్ చేయడం కూడా చూపిస్తాను మీకు. సో మన డొమైన్ నేమ్ కనపడింది, ఇక్కడ మన కంపెనీ నేమ్ అయితే ఏదైతే ఉందో అది కంపెనీ నేమ్ కనపడుతుంది. మీరు మైక్రోసాఫ్ట్ అనుకోండి, లేకపోతే మీరు ఎంటిటీ డేటా, ఇక్కడ ఎంటిటీ డేటా అని వస్తుంది, అందుకే డొమైన్ నేమ్ ఏదైతే అది వస్తుంది అనమాట. అవును. ఓకే. మీకు ఇది ఐడియా ఉందా? మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఫస్ట్ సైన్ అయినప్పుడు అథెంటికేటర్ కూడా సెక్యూరిటీ ఎనేబుల్ కోసం బై డిఫాల్ట్ అవునవును. మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే, లాస్ట్ ఇయర్ అక్టోబర్, ప్రీవియస్ గా లేదు, ప్రీవియస్ గా ఏంటంటే డైరెక్ట్ outlook.office.com కొడితే మనకి లాగిన్ అయిపోయేది ఫస్ట్ టైం కూడా, అప్డేట్ అవును, పాస్వర్డ్ అప్డేట్ చేసిన ఆప్షనల్. తర్వాత. సో అవును. ఇప్పుడు ఏంటంటే ప్రీ ప్రీ ఎనేబుల్ చేసింది మన మైక్రోసాఫ్ట్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. ప్రీ ఎనేబుల్ చేస్తుంది. మీరు ఏంటంటే మీరు ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్ లో మీరు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ వేసుకోవాలి. మేము వాడుతాం. ఆడుతున్నారా? ఓకే, ఓకే. మేము వాడుతాం. ఉమ్. దీంట్లో వర్కర్ స్కూల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి యాప్ లో. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇది ఒక క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. స్కాన్ చేసుకో. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే నెక్స్ట్ కొట్టాలి. మొబైల్లో స్కాన్ చేశాను. ఇది మీకు ఐడియా ఉంటుంది, ఇది బేసిక్ స్టెప్పే, బట్ అంటే ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను. ఇది అప్రూవ్ చేసిన వెంటనే మన మొబైల్లో ఒక అథెంటికేషన్ కోడ్ చూపిస్తుంది. ఆ అథెంటికేషన్ కోడ్ మనం ఇక్కడ మొబైల్లో ఎంటర్ చేస్తే అప్రూవ్ అయింది, నోటిఫికేషన్ అప్రూవ్డ్. ఇప్పుడు సెక్యూరిటీ కాంప్లైన్స్ అనేది ఇష్యూ ఉండదు అనమాట.
సో మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఉమ్, దీంట్లో మనకు వచ్చిన యాప్స్ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఈ పైన టాగిల్ ఆప్షన్ నొక్కితే అవుట్లుక్, వన్ డ్రైవ్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్, షేర్ పాయింట్, టీమ్స్ కూడా ఓపెన్ అవుతుంది మీకు. అవును. సో బిజినెస్ స్టాండర్డ్ లో ఇ- ఇవే వస్తాయి. ఒకవేళ చెప్పండి. ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఉంటది కదా. డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దాంట్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యి ఉంది. దీంట్లో యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక లైసెన్స్ అసైన్ చేసాం, ఒక టెస్ట్ యూజర్ క్రియేట్ చేసాం. ఆ యూజర్ తోటి మనం ఎవ్రీథింగ్ యాప్స్ అనేది యాక్సెస్ అవుతున్నాయి లేదో చూసాం. యాక్సెస్ ఉమ్, అవుతుంది పక్కాగా. అంత క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ హౌస్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ థింక్ అవ్వడానికి. అవును. క్లౌడ్ కాబట్టి ఇమీడియట్ ఎఫెక్ట్ లో మనకి యాక్టివేషన్ అయిపోతుంది. మీకు విజిబిలిటీ బాగానే ఉందా? లైక్ బాగుందండి, బాగుంది, నీట్ గానే ఉంది. రెజల్యూషన్, అదే రెజల్యూషన్ చేంజ్ చేశాను మీకు చెప్పే కదా మొన్న. అవునవును. సో మనం ఇప్పుడు బిజినెస్ స్టాండర్డ్ లైసెన్స్ చేస్తాం. దీంట్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంటుంది, షేర్ పాయింట్ ఉంటుంది, బేసిక్ ప్లస్ లో ఉన్నవి వెబ్ అండ్ మొబైల్ వెర్షన్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ చూపించాం. అవుట్లుక్ ఈమెయిల్ 50 GB మెయిల్ బాక్స్ ఉంటుంది. వన్ డ్రైవ్ అనేది 1 TB స్టోరేజ్ ఉంటుంది. ఇదంతా క్లౌడ్ స్టోరేజ్ 1 TB. మనం ఆల్రెడీ ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం కదా. ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ డాక్యుమెంటేషన్ లో కూడా క్లియర్గా ఇచ్చాను. లాగిన్ చేసి admin.365.com అని ఉంది కదా. admin.microsoft.com ఇది యాక్సెస్ అయిన తర్వాత దీంట్లో లాగిన్ చేసిన తర్వాత నావిగేట్ టు యూజర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ ప్యానల్, క్లిక్ యూజర్స్ కొట్టాం, యాక్టివ్ యూజర్స్ కొట్టాం, యాడ్ ఏ యూజర్ కొట్టాం, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్, యూజర్ నేమ్ @your domain.com, పాస్వర్డ్ సెటప్, చూజ్ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఆర్ క్రియేట్ యువర్ ఓన్. మనం అవర్ ఓన్ క్రియేట్ చేసాం. అండ్ ఆప్షనల్లీ సెలెక్ట్ రిక్వైర్ ద యూజర్ టు చేంజ్ ద పాస్వర్డ్ ఆన్ ద ఫస్ట్ సైన్ ఇన్ పెట్టాం. అసైన్ లైసెన్స్ సెలెక్ట్ ద M365 లైసెన్స్. లైసెన్స్ ఏంటది? బిజినెస్ స్టాండర్డ్ E3 E5 బేస్డ్ ఆన్ వాట్ యూ పర్చేజ్. మనం ఏవైతే మన దాంట్లో అవైలబిలిటీ ఉన్నాయో మన కంపెనీలో అవి అసైన్ చేస్తుంది. దిస్ గివ్స్ ద యూజర్ యాక్సెస్ టు సర్వీసెస్ లైక్ అవుట్లుక్, టీమ్స్, వన్ డ్రైవ్ ఎక్సెట్రా. సెట్ రోల్స్ కూడా చెప్పాను మీకు. బై డిఫాల్ట్ స్టాండర్డ్ యూజర్ ఉంటుంది. ఒకవేళ కనుక ఐటీ అడ్మిన్ కానీ ఒక గ్లోబల్ అడ్మిన్ కానీ జాయిన్ అయితే వాళ్ళకి మనం దాంట్లో అసైన్ చేసుకోవచ్చు. రోల్స్ లో అసైన్ చేయాలి. గ్లోబల్ అడ్మిన్, ఎక్స్చేంజ్ అడ్మిన్, టీమ్స్ అడ్మిన్. రివ్యూ అండ్ ఫినిష్ కూడా చూపించాను. కన్ఫర్మ్ ద డీటెయిల్స్, క్లిక్ ఫినిష్ యాడింగ్. ఓకే. సాయి గారు, ఇప్పుడు మనకి 25 యూజర్స్ ఇచ్చారు మీ లైసెన్స్ కి అరౌండ్. ఇప్పుడు మనం ఒక 10 యూజర్స్ వరకే క్రియేట్ చేసాము, 15 యూజర్స్ ఉండిపోయింది. దానివల్ల మనకి ఏమైనా లైసెన్స్ తక్కువ అవడం ఏమన్నా ఉంటుందా, చార్జెస్? అలా ఏం ఉండదండి. మీరు ఎన్ని పర్చేస్ చేస్తే ఉండదా? అన్నిటికీ ప్రతి మంత్, ప్రతి ఇయర్లీ తీసుకుంటే ఇయర్లీ పే చేయాలి, మంత్లీ తీసుకుంటే మంత్లీ పే చేయాలి. అది వాడినా వాడకపోయినా ఆ మల్టిపుల్ వాడినా యూజర్స్ వాడకపోయినా వాడినా. మీరు తీసుకున్న లైసెన్స్ బట్టి ఎవ్రీ లైసెన్స్ కి ఎంత ఉంటే అంత పే చేయాల్సింది. మీరు తీసుకున్న కొన్న లైసెన్స్ లో ఎన్ని అయితే అన్ని, అది వాడినా ఓకే, వాడకపోయినా మీరు పే చేయాల్సిందే. ఓకే. సో ఇవాళ ఈ రోజుకి ఇది బేసిక్ సెటప్. మీకు లైసెన్సింగ్ ఏముంటుంది మైక్రోసాఫ్ట్ 365 లో? ఆ, ఆ, ఒక యూజర్ ని క్రియేట్ చేయడం చూపించాం. డే వన్ గివ్స్ యూ ఫౌండేషన్స్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్ 365 ఎఫెక్టివ్లీ. నాకు నా నాకు ఒక యూజర్ క్రియేట్ చేసి ఇస్తారా? నేను మామూలుగా సాయంత్రం ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. యూజర్ అంటే నాకు అర్థం కాలేదు. మ్మ్. నేను లాగిన్ అయ్యి అవుట్లుక్లో లాగిన్ అయ్యి ఇలాగా చెక్ చేయడం. ఇప్పుడు టెస్ట్ యూజర్ అది అది క్రియేట్ చేశారుగా, అది అలాగా. డొమైన్ కదండి. అంటే ఇది డొమైన్ కదా, డొమైన్ యూజర్ కదా. మ్మ్, మ్మ్. డొమైన్ యూజర్ కదా, ప్రాబ్లం అవుతుంది. అది మీకు కావాలంటే నేను ఒక రోజు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అది. అలాగే, అలాగే. ఓకే, ఓకే. ఇది ఉమ్, డొమైన్, ఇది మీ ఓన్గా ఉమ్. కొనుక్కున్నారనుకో. లేదు లేదు, ఇది డొమైన్ నేనే. ఒక సెపరేట్ కంపెనీ ఇది. సో ఓకే, అది ఓకే. ప్రాబ్లం అవుతుంది. అదేనా? ఇది fitch.com అని వచ్చింది, అది అదే అదే అదే. కంపెనీ పేరు. ఉమ్. ఆ, ఆ, ఆ. ఓకే, సో ఓకే. అందుకోసం నేను ఇవ్వలేను అది మీకు. లేదు, లేదు, లే- నేను ఆ, మీదనుకున్నా. లేదు లేదు లేదు. ఓకే, ఓకే, ఓకే. సో మీకు పర్లేదు. ఇవాళ అర్థమైంది కదా. మీకు ఈ డాక్యుమెంట్ అంతా షేర్ చేస్తాను. అసలు వాట్ ఈజ్ వాట్ లైక్ ఇది మీరు ఆ, బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే గానీ ఏం ఉండదు. యాక్చువల్గా ఏంటంటే లైసెన్సింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టూ టైప్స్ ఆఫ్ అవునవును. లైసెన్సింగ్ చెప్పాను కదా. ఫర్ బిజినెస్ ఒకటి,
ఫర్ ఎంటర్ప్రైజ్ ఒకటి. ఉమ్, అవును. బిజినెస్ అంటే లైక్ అరౌండ్ 10-15 యూజర్స్ కి మాక్సిమం ఇదే వాడతారు, 25-50 యూజర్స్ ఉమ్, వరకు. E3 అవును. E5 ఎంటర్ప్రైజ్ వచ్చినప్పటికి మోర్ దాన్ 500, మోర్ దాన్ పెద్ద 1000 ఉన్నప్పుడు ఎంటర్ప్రైజ్ వాడతారు. సో వాళ్ళకి అదే అన్ని ఫీచర్స్ కావాలి కాబట్టి. మాలాంటి కంపెనీ ఈ5 E5 వాడతారేమో నాది. అంతే అంతే. ఉమ్, మోర్ దాన్ 1000, మోర్ దాన్ 500 ఉంటే అంటే బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్ అండి. కంపెనీ రిక్వైర్మెంట్ 10 ఉమ్, మంది ఉన్న వాళ్ళకి E5 కావాలంటే E5 తీసుకుంటారు. సో ఉమ్, ఉమ్, ఉమ్. ఇదన్నమాట. ఓకే. మ్మ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మీరు డాక్యుమెంట్ త్రూ అవ్వండి. రేపు వచ్చినప్పుడు నాకు డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పండి. డాక్యుమెంట్ మీకు అలాగే. షేర్ చేస్తాం. ఉమ్, ఉమ్. అలాగేనండి. బట్ మీరైతే మాత్రం ఈ లైసెన్స్ అయితే చూసుకోండి. ఈ డాక్యుమెంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, మీకు ఏ ప్రాబ్లం లేదు. అలాగే, నేను మ్మ్. లైసెన్స్ చెక్ చేస్తాను. మ్మ్, తర్వాత మ్మ్. ఎప్పుడైనా యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఆ రోల్స్ అసైన్ చేయడం అది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ చెక్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ యూజర్ని మనం ఎడిట్ చేయొచ్చు కదండి రోల్ని ఆ, అదే అదే రేపు పర్టికులర్గా ఇప్పుడు. టుమారో క్లాస్ లో ఉమ్, మీకు అది డీటెయిల్ గా చూపిస్తాను. ఇవాళ ఫస్ట్ ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేయడం చూపించాం కదా. రేపు ఉమ్, మోడిఫికేషన్స్ ఉమ్, ఎలా చేయాలి, ఒకవేళ వేరే లైసెన్స్ ఉంటే వేరే అకౌంట్ ఉంది నా దగ్గర, ఆ వేరే అకౌంట్ లో ఉమ్, మీకు వేరే లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ నుంచి E3కి ఎలా చేయాలి అవన్నీ ప్రతిదీ ఉమ్, చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక ఉమ్, డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లో మీకు వాట్ ఈజ్ వాట్ తెలియాలని చెప్పి ఫస్ట్ డే లో ఒక ఉమ్, క్లౌడ్ కన్సోల్ ఎలా యాక్సెస్ చేస్తాం, ఒక యూజర్ ఎలా ఉమ్, క్రియేట్ చేస్తాం, ఏవైతే లైసెన్స్లు ఉమ్. ఉన్నాయో మీకు చూపిస్తాం. అలాగేనండి. ఓకే. మీకు రేపు కవర్ అయ్యేది అడ్మిన్ కంట్రోల్స్, అడ్వాన్స్ టీమ్ ఫీచర్స్ అసలు ఏ ఉంటాయి ఏంటనేది డే 2 డే 3లో మీకు ఉమ్, డీపర్ గా వెళ్తాం, డిగ్ చేద్దాం మొత్తం. అలాగే. ఈ డాక్యుమెంట్ కూడా ఒకసారి చూసుకోండి, మీరు గోత్రూ ఉండి మీకు బాగా అంటే ఈ లైసెన్సింగ్ పార్ట్ బాగా తెలిస్తే మీకు రేపు ఫ్యూచర్ లో ఉమ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చినా బాగానే ఉంటుంది అనమాట. ఉమ్, ఓకేనా? అలాగే. సో నేను స్క్రీన్ సరే. స్టాప్ చేశాను షేర్. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉమ్, ఉంటే నాకు రీచ్ అవ్వండి. అలాగేనండి. అలాగే. సత్య బ్రో, ఇది కంప్లీట్ అయింది కోర్సు, ఈ డే ఉంది. ఓకే ఓకే బ్రో, నేను రికార్డింగ్ పెట్టి పంపిస్తాను. ఓకే బ్రో, ఓకే. థ్యాంక్ యూ అండి, రైట్ థ్యాంక్ యూ రైట్. ఆల్. బాయ్.